హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి చాప్టర్ 9 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో మరి రిఫ్లెక్షన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అనేది తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా లైక్ చేయండి. మరియు మీ యొక్క సజెషన్స్ కానీ ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ ఒక చిన్న యాక్టివిటీతో, అంటే మామూలు డైలీ లైఫ్ అబ్జర్వ్ చేసేటటువంటిదే, బట్ ఈ ఇక్కడ మనము ఈ చాప్టర్కు రిలేటెడ్గా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ హియర్ ఎ పెన్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ గ్లాస్ టబ్లర్. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమ్మర్స్ చేస్తే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పెన్ను డిస్ప్లేస్ కింద నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని యొక్క ప్లేస్ డిస్ప్లేస్ అయినట్టుగా, అంటే కట్ అయినట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం చూడండి, దిస్ ఈజ్ ఎ లెమన్. దీని యొక్క సైజ్ అబ్జర్వ్ చేయండి. See, whenever it is immersed in a glass of water, ఇప్పుడు ఏమవుతుంది, దాని యొక్క సైజు కాస్త పెద్దగా అయినట్టుగా, బిగ్గా అయినట్టుగా మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మన డైలీ లైఫ్లో మనము చాలా అబ్జర్వ్ చేస్తుంటాం. చూడండి, ఎప్పుడన్నా మనము ఒక కొలను దగ్గర కానీ పాండ్ దగ్గర ఈ విధంగా కూర్చున్నప్పుడు, బావిలో కానీ లేదంటే తొట్టెలో కానీ మనం అబ్జర్వ్ చేస్తే దాని యొక్క సర్ఫేస్ కాస్త పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకు. ఏదైనా అందులో ఒక కాయిన్ కానీ లేదంటే ఒక బాల్ కానీ మనము లోపలికి వేసి మనం అబ్జర్వ్ చేస్తే అదేమైతే కాస్త పైకి వచ్చినట్టుగా మనము అబ్జర్వ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం చూడండి, ఇక్కడ స్ట్రా కూడా చూడండి, స్ట్రా కూడా వాటర్లో మనకి ఇక్కడ డిప్ చేస్తే కాస్త ఇక్కడ కట్ అయినట్టుగా మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో వీటన్నింటికీ కారణం ఏమి? యాక్చువల్గా ఒరిజినల్గా అది కట్ అయి ఉంటుందంటే లేదు. మరి లెమన్ అనేది బిగ్ అయి ఉంటుందంటే లేదు. మరి దాని యొక్క ప్లేస్ అనేది పైకి వచ్చి ఉంటుందా అంటే పాండ్లో ఉన్నటువంటి ప్లేస్ పైకి వచ్చి ఉంటుందంటే లేదు అని కాదు. అయితే అదొక ఎల్యూషన్ అనమాట. దీనికి రీజన్ ఏమి అంటే ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీని గురించి మనము ఇక్కడ తెలుసుకుంటాం. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది యాక్చువల్గా ద పొజిషన్ ఆఫ్ పాయింట్ ఏ. ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఇది బాటమ్ ఆఫ్ సర్ఫేస్. ఇక్కడ నుంచి వాటర్, ఇది ఇక్కడ ఇదేమిది, దిస్ ఈజ్ వాటర్ అండ్ మన ఐ ఎక్కడ ఉంది, ఇట్ ఈజ్ ఇన్ ఎయిర్లో ఉంది. అంటే ఇక్కడ టూ డిఫరెంట్ మీడియంస్ను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అంట. టూ డిఫరెంట్ మీడియం, ఎయిర్ ఈజ్ వన్ మీడియం అండ్ వాటర్ ఈజ్ అనదర్ మీడియం. వాటర్లో ఉన్నటువంటి పాయింట్ ఏ నుంచి లైట్, అఫ్ కోర్స్ లైట్ అనేది రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని చదువుకున్నాం. ఇక్కడ వరకు లైట్ అనేది చూడండి, ఈ పాయింట్ నుంచి ఇట్లా ఒక లైట్ రే, ఇట్లా ఒక లైట్ రే ఈ విధంగా వచ్చాయి అనుకుందాం. దీస్ టూ లైట్ రేస్ ప్రాపగేట్ లైక్ దిస్, అంటే ఒక రెక్టిలీనియర్లో ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతాయి. ఇక్కడ చూడండి, దిస్ పాయింట్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఈ పాయింట్ దగ్గర చూడండి, బోత్ ద మీడియమ్స్ ఆర్ సపరేటెడ్. దీన్ని ఇంటర్ఫేస్ అంటాం. దిస్ ఈజ్ వాట్ ఇంటర్ఫేస్. సో అట్ దిస్ పాయింట్ ఏం జరుగుతుంది అంటే లైట్ ఎంటర్స్ ఇంటూ అనదర్ మీడియం, ఫ్రమ్ వాటర్ టు అనదర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కాస్త అక్కడ చూడండి ఈ విధంగా బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. బెండింగ్ అనేది జరుగుతుంది. సో ఫర్ దిస్ బెండింగ్, ఇది చూడండి, ఈ 2 పాయింట్స్ నుంచి, ఈ పాయింట్ ఏ నుంచి వచ్చినటువంటి ఈ 2 లైన్స్ ఈ విధంగా బెండ్ అయ్యి, అంటే లైట్ రేస్ బెండ్ అయ్యి ఈ విధంగా ట్రావెల్ అయ్యి మన ఐలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. కానీ మనం ఎలా ఫీల్ అవుతాము అంటే, సో దిస్ లైట్ ఈజ్ కమింగ్, అంటే మనం స్ట్రైట్ లైన్లోనే మనం అబ్జర్వ్ చేస్తాం. లైట్ ప్రాపగేషన్ మనం స్ట్రైట్ లైన్లోనే అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ నుంచి లైట్ వస్తూ ఉంది, ఈ 2 పాయింట్స్కి సంబంధించి ఈ 2 లైన్స్ ఈ విధంగా ఇక్కడ నుంచి వస్తూ ఉన్నాయి అని మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా రావడం జరిగిందనేసి మనము ఇక్కడ పాయింట్ ఏ యొక్క పొజిషన్ని మనం ఇక్కడ పాయింట్ బి దగ్గర చూడడం జరుగుతుంది అనమాట. అందుకనేసి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్ అనేది కాస్త పైకి వచ్చినట్టుగా జరుగుతుంది. ఇది ప్రతి కాన్సెప్ట్లోనూ కూడా ఇదే విధంగానే జరుగుతుంది.
ప్రతి దాంట్లో కూడా మనం చూసిన దాంట్లో ఏముంది, ఇక్కడ చూడండి కొంత పార్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఎయిర్లో ఉంది, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ వాటర్. సో ఈ 2 డిఫరెంట్ మీడియంస్లో లైట్ అనేది ట్రావెల్ కావడం వల్ల, ఈ 2 డిఫరెంట్ మీడియంస్లో ట్రావెల్ అయినప్పుడు లైట్ ఏమవుతుందంటే కాస్త బెండ్ అయి ట్రావెల్ కావడం జరుగుతుంది. దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో మరి ఇంకొంత దీనికి సంబంధించినటువంటి విషయాలు మనము డిస్కస్ చేద్దాం. ఒక యాక్టివిటీని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, లైట్ పాసింగ్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ పైన ఇక్కడ చూడండి మనం ఈ విధంగా ఇట్లా ఒక ఇన్సిడెంట్ రే, ఒక బ్యాటరీతో కానీ ఒక లేజర్ లైట్తో కానీ ఈ విధంగా ఇన్సిడెంట్ చేస్తే, లైట్ని ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ వితౌట్ ఇది గ్లాస్ లేదనుకోండి ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ట్రావెల్ కావాలి. ఇది ఆ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్లో ట్రావెల్ కావాల్సిండేది ఇక్కడ ఏమైంది, కాస్త జస్ట్ కొద్దిగా స్లైట్గా బెండ్ అయ్యి ఇట్లా ట్రావెల్ అయింది. అంటే ఇది కంప్లీట్గా ఇది ఒక సేమ్ మీడియం, ఇది గ్లాస్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ గ్లాస్ మీడియం. గ్లాస్, ఇది ఎయిర్ మీడియం. ఎయిర్ టు గ్లాస్, ఎయిర్లో స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ ఇంటర్ఫేస్ దగ్గర మాత్రమే కాస్త బెండ్ అవుతుంది, తర్వాత స్ట్రైట్ లైన్లో పాస్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి అగైన్ ఎయిర్లోకి రావాలి. ఎయిర్లోకి వచ్చేటప్పుడు అగైన్ మళ్ళీ ఇది బెండ్ అయింది. చూడండి ఈ విధంగా బెండ్ అయింది. సో ఈ విధంగా బెండింగ్ ఆఫ్ లైట్ను మనము ఈ విధంగా యాక్టివిటీలో డైరెక్ట్గా మనము లైట్ను పాస్ చేసి, లేజర్ లైట్ను త్రూ గ్లాస్ స్లాబ్ ద్వారా పాస్ చేసి కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ గ్లాస్ స్లాబ్ ద్వారా యాక్టివిటీని మనము డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ రిఫ్రాక్షన్ త్రూ ఎ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్ అంటే ఏం లేదు, రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, బెద్దుగా లావుగా ఉన్నటువంటి ఒక గాజు పలక అనమాట. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ మీడియం. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీడియమే తీసుకోవాలి, ఎందుకంటే లైట్ ట్రావెల్స్ ఇన్ విచ్ మీడియం? ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం. ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి మీడియంలోనే ఎయిర్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం, ఆఫ్ కోర్స్ గ్లాస్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్పరెంట్ మీడియం. చూడండి ఏ విధంగా చేస్తాము ఈ యాక్టివిటీ చూడండి. ఫస్ట్ ఫిక్స్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ అనే డ్రాయింగ్ బోర్డ్ యూజింగ్ డ్రాయింగ్ పెన్స్. మరి డ్రాయింగ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాయింగ్ పైన ఒక పేపర్, మనం ఒక వైట్ పేపర్ని ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ప్లేస్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ఓవర్ ది షీట్ ఇన్ ద మిడిల్. దీని యొక్క మిడిల్లో మనం ఒక గ్లాస్ స్లాబ్ను ప్లేస్ చేస్తాం. ఈ విధంగా గ్లాస్ స్లాబ్ను ప్లేస్ చేయాలి. లెట్ దిస్ ఈజ్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్, నేమ్ ఇట్ యాజ్ ABCD and see, draw the outline of the slab with a pencil. Let the name of the outline as ABCD. Of course ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత పెన్సిల్తో గీసి పక్కకు తీసిన తర్వాత దాని పేరు మనము ABCD అని రాయడం జరుగుతుంది. నౌ టేక్ అవుట్ 4 ఐడెంటికల్ పిన్స్. ఇక్కడ గుచ్చడానికి, ఎందుకంటే డ్రాయింగ్ బోర్డ్ అంటే మనం అక్కడ గుచ్చడానికి ఈజీగా ఉంటుంది, కింద సర్ఫేస్ మనకు కాస్త స్మూత్గా ఉండడం జరుగుతుంది, ఈజీగా మనం అక్కడ పిన్స్ మనము ఇన్సర్ట్ చేయవచ్చు. అలాంటి 4 ఐడెంటికల్ పిన్స్ తీసుకొని ఫిక్స్ 2 పిన్స్. ఎలా ఫిక్స్ చేయాలి అంటే సే E and F vertically such that line joining the pins is inclined to the edge AB. ఈ ABకి inclined అంటే కాస్త వాలుగా అనమాట, ఇట్లా నిటారుగా కాదు, నార్మల్గా కాకుండా ఈ విధంగా స్లాంట్గా వచ్చేటట్టుగా ఒక 2 పిన్స్ని మన ఇక్కడ ఫిక్స్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ అనుకుందాం. లెట్ దెమ్ యాజ్ E and F. ఎట్లుండాలి, అవి రెండు కూడా ఒకే లైన్లో ఉండేటట్టుగా అనమాట, జాయిన్ చేస్తే ఒకే లైన్ ఫామ్ అయ్యేటట్టుగా మనము ఇక్కడ 2 పిన్స్ని ఫిక్స్ చేస్తాం. నౌ సీ, దెన్ లుక్ ఫర్ ది ఇమేజెస్ ఆఫ్ ది పిన్స్ E and F త్రూ ది ఆపోజిట్ ఎడ్జ్. ఫిక్స్ 2 other pins, say G and H, such that these pins and the images of E and F lie on a straight line. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మళ్ళీ మనం గ్లాస్ స్లాబ్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. గ్లాస్ స్లాబ్ ప్లేసింగ్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి మనం ఇట్లా చూస్తూ ఈ లోపల, అంటే డైరెక్ట్గా కాకుండా గ్లాస్ స్లాబ్లో నుంచి E and Fను అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క ఇమేజెస్ మనకి ఇక్కడ కనపడతాయి కదా, ఆ ఇమేజెస్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ 2 పిన్స్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఏవి? G and
హెచ్, జి అండ్ హెచ్ అనేటటువంటి 2 పిన్స్ని ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది త్రూ గ్లాస్ స్లాబ్. ఈ అదర్ ఎడ్జ్ అంటే సిడి ఎడ్జ్లో మనము వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. దెన్ రిమూవ్ ద పిన్స్ అండ్ స్లాబ్. ఇప్పుడు స్లాబ్ తీసేస్తాం. స్లాబ్ తీసిన తర్వాత ఏం చేయాలా? జాయిన్ ద పొజిషన్స్ ఆఫ్ టిప్స్ ఆఫ్ పిన్స్ ఈ అండ్ ఎఫ్ అండ్ ప్రొడ్యూస్ ద లైన్ అప్ టు ఏబి. ఈ ఈఎఫ్ను మనం ఇక్కడ జాయిన్ చేయాలి. ఈ విధంగా ప్రొడ్యూస్ చేయాలి. ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తాం. ఓకేనా? దెన్ దే మీట్ అట్ పాయింట్ ఓ. ఎక్కడైతే ఏబిని ఎక్కడైతే మీట్ అవుతాయో దాని పాయింట్ ఓ అనుకుందాం. అండ్ సిమిలర్లీ జాయిన్ ది పిన్స్ ఆఫ్ టిప్స్ ఆఫ్ ది పిన్స్ జి అండ్ హెచ్ అండ్ ప్రొడ్యూస్ ఇట్ అప్ టు ఎడ్జ్ సిడి. వీటిని కూడా ఇదే విధంగానే జాయిన్ చేస్తాం. ఎడ్జ్ వరకు ఈ విధంగా జాయిన్ చేసి జాయిన్ చేస్తాం అనమాట. జాయిన్ చేసి ఇక్కడ ఎక్కడైతే పాయింట్ సిడిని ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని ఓ డాష్ అని అనుకుందాం. దీన్ని ఏమంటాం మరి? ఓ డాష్. నౌ జాయిన్ ఓ అండ్ ఓ డాష్ ఆల్సో ప్రొడ్యూస్ ఈఎఫ్ అప్ టు పి. ఈఎఫ్ను మనము పి వరకు ఎక్స్టెన్షన్ చేయమంటున్నారు. అలాగే అండ్ ఓ అండ్ ఓ డాష్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా ఓ అండ్ ఓ డాష్ జాయిన్ చేస్తాం. ఓ అండ్ ఓ డాష్. ఈఎఫ్ని మనము ఈ విధంగా అప్ టు పి వరకు ఈ విధంగా ఎడ్జ్ వరకు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తాం. ఆఫ్ కోర్స్ ఇలాగే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఇక్కడ మనము పిన్స్ని మనము ఈ గ్లాస్ ల్యాబ్లో చూస్తూ ఒకే లైన్లో ఉండేటట్టుగా ఫిక్స్ చేసాం. కానీ అవి ఈ టూ పిన్స్ ఒకే లైన్లో ఉన్నాయంటే లేవు. ఎందుకంటే మన ఐ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఇవి రెండు ఒకే లైన్లో ఉన్నట్టుగానే మనం ప్లేస్ చేసి ఉంటాం. అయితే ఇక్కడ ఐలకి ఈ లైట్ ఎంటర్ అయ్యేది ఈ నుంచి ఈఎఫ్ నుంచి వచ్చినటువంటి లైట్ ఏమైంది అంటే ఇక్కడ కాస్త బెండ్ కావడం జరిగింది అనమాట. అంటే యాక్చువల్గా ఒరిజినల్గా అయితే కన్నా ఈ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. ఏమైంది? ఇది ఇట్లా బెండ్ అయింది. ఈ విధంగా బెండ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రైట్ లైన్లో పాస్ అయింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ మళ్ళీ బెండ్ అయ్యి ఈ విధంగా పాస్ కావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నార్మల్ని మనము ఇమాజినేషన్ చేసుకుందాం. ఇక్కడ ఒక నార్మల్, ఇక్కడ ఒక నార్మల్. చూడండి, ఇది నార్మల్. ఇట్ ఈస్ నార్మల్. అట్ నార్మల్ దీన్ని ఏమంటామంటే దీన్ని యాంగిల్ ఐ అంటాం. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఇక్కడ ఏమైంది? కాస్త బెండ్ అయింది. దీన్ని ఆర్ అంటాం. రిఫ్రాక్షన్ యాంగిల్. అగైన్ మళ్ళా ఇదేమవుతుంది? ఈ రిఫ్రాక్షన్ యాంగిల్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ యాంగిల్. ఈ విధంగా ఎయిర్ నుంచి త్రూ గ్లాస్ అండ్ గ్లాస్ టు మళ్ళా ఎయిర్లోకి ఈ లైట్ అనేది ఎంటర్ కావడం జరిగింది. ఏదైతే బయటకు వచ్చేసి ఉంటుందో దీన్ని ఏమంటామంటే ఎమర్జెన్స్ లైన్ అంటామంట. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్లో ఇంకొక క్లియర్గా చూద్దాం. మరి మనము ఇక్కడ చూస్తూ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేయండి. లెట్స్ సీ హియర్. చూడండి, ఈఎఫ్ ఇక్కడ అట్ పాయింట్ ఓ దగ్గర ఇన్సిడెంట్ అయినాయి. దిస్ ఈజ్ I1 and this is what n dash. n dash is what? It is normal and this is refraction angle. ఇక్కడ బెండ్ అయింది. బెండ్ అయ్యి ఈ విధంగా పాస్ అయిన తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది. ఇది వచ్చేసి m dash. This is what? Incidental angle. Second incident angle, that is I2. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా బెండ్ కావడం జరిగింది అనమాట. మరి ఇక్కడ బెండ్ కావడం జరిగింది. దిస్ ఈజ్ R2. చూడండి, అఫ్ కోర్స్ ఇక్కడ గ్లాస్ స్లాబ్ లేదనుకుందాం. గ్లాస్ స్లాబ్ లేకపోతే ఏమవుతుంది? ఈఎఫ్ నుంచి వచ్చినటువంటి లైట్ ఇలా త్రూ ఈ విధంగా వెళ్ళిపోయేది అనమాట. స్ట్రైట్ లైన్లో పాస్ అయ్యేది. అయితే మధ్యలో మనం ఇంకొక మీడియంను ప్లేస్ చేసేసరికి అక్కడ బెండింగ్ అనేది జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి వచ్చినటువంటి లైట్ మళ్ళీ ఎయిర్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బెండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు బెండ్ జరుగుతుంది అంటే వెనెవర్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు another medium, then only it changes its direction. Direction చేంజ్ చేసుకుంటుంది. ఎలా? బై బెండింగ్ అట్ ఇంటర్ఫేస్. దీన్ని ఏమంటాం మనము అంటే ఇంటర్ఫేస్. అంటే టూ మీడియంస్ని ఎక్కడైతే లైన్ ఇది ఎడ్జ్ ఉంటుంది కదా, బౌండరీ ఆఫ్ ది టూ మీడియంని మనం ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాము. అట్ ఇంటర్ఫేస్ ఇట్ bends. This phenomenon is what? This is called refraction. See, what is refraction?
the change in direction or bending of light. The change in direction or bending of a light wave passing from one transparent medium to another. One transparent medium to another caused by the change in. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే caused by the change in waves speed. స్పీడ్లో చేంజ్ వస్తుంది. స్పీడ్లో చేంజ్ రావడం వల్ల ఇక్కడ బెండింగ్ అనేది జరుగుతుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ వాట్? రిఫ్రాక్షన్. మరి స్పీడ్లో ఎందుకు చేంజ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్డు పైన సైకిల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము అనుకుందాం. సడన్గా మనకు ఇక్కడ శాండ్ ల్యాండ్ వచ్చేసింది అనుకోండి. మనము సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. రోడ్డు పైన ఎంత ఫోర్స్ అయితే ట్రావెల్ చేసామో మరి శాండ్ రోడ్ పైన కూడా అంతే స్పీడ్తోనే అంతే ఎఫర్ట్ ఇచ్చామనుకోండి, శాండ్ పైన అంత స్పీడ్గా వెళ్తామా? వెళ్ళలేము. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మీడియం అనేది చేంజ్ అయింది, రోడ్డు టు శాండ్ వచ్చేసింది. సో ఆ విధంగా అక్కడ ఏమైపోయింది, దాని యొక్క స్పీడ్లో చేంజ్ వచ్చింది. మరి ఈ టూ మీడియంస్కు అంటే రోడ్ అండ్ దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఈ స్పీడ్ను డిక్రీజ్ చేసేటటువంటి ఒక క్వాంటిటీ ఉంటుంది. మరి ఇలాగనే ఈ ట్రాన్స్పరెంట్ మీడియంస్లో ఎయిర్ అండ్ గ్లాస్ మధ్య కూడా ఒక మీడియం ఈ ఒక ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది. ఆ ఫ్యాక్టర్ని మనము దాని యొక్క డెన్సిటీని బేస్ చేసుకొని, అంటే ఆప్టికల్ డెన్సిటీ అంటే మరి మాస్ను బేస్ చేసుకొని కాదు, ఆప్టికల్ డెన్సిటీని బేస్ చేసుకొని చెప్తాము. ఇక్కడ మన ఆప్టికల్ డెన్సిటీ వైడ్ అయితే గ్లాస్ ఈజ్ మచ్ మోర్ డెన్సర్ దాన్ ఎయిర్. దట్స్ వై గ్లాస్ ఈజ్ కాల్డ్ డెన్సర్ మీడియం, ఎయిర్ ఈజ్ కాల్డ్ rarer medium. Rarer medium అంటే in which the light is passes more speed than the other one. ఇక్కడ గ్లాస్ అండ్ ఎయిర్ తో కంపారిజన్ చేస్తే ఎయిర్ ఈజ్ రేరర్ మీడియం అండ్ గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం. మరి రోడ్డు పైన మరి చాలా ఫ్లాట్ గా ఉంటుంది, మరి నీట్ గా మనం ట్రావెల్ చేస్తే దాని ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు అనమాట. అక్కడ ఫ్యాక్టర్ ఏమి అంటే ఫ్రిక్షన్. మరి శాండ్ పైన ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. మనమే దొక్కుతాము అదే సైకిలే కానీ అదే ఎఫర్టే కానీ స్పీడ్లో డిఫరెన్స్ వస్తుంది. అదే మరి రోడ్డు పైన అయినప్పుడు ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లైట్లో స్పీడ్లో వచ్చినటువంటి డిఫరెన్స్కు రీజన్ ఏమంటే దాని యొక్క డెన్సిటీ అనమాట. ఆప్టికల్లీ డెన్సర్ మీడియము, రేరర్ మీడియం. మరి ఒక రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, రేరర్ మీడియంలో చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మరి స్పీడ్గా ట్రావెల్ చేస్తున్నటువంటి లైటు చూడండి ఈ విధంగా, ఇది నార్మల్ అనుకుందాం. దిస్ ఈజ్ వాట్ నార్మల్, దిస్ ఈజ్ రేరర్ మీడియం, అఫ్ కోర్స్ ఎయిర్ అనుకుందాం. దిస్ ఈజ్ డెన్సర్ మీడియం, దీన్ని గ్లాస్ అనుకుందాం. చూడండి ఈ విధంగా ఇన్సిడెంట్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఆబ్స్టాకిల్ అంటే డెన్సర్ మీడియం వస్తుంది, దాని యొక్క స్పీడ్ డిక్రీజ్ అయ్యి ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, కాస్త ఈ నార్మల్ వైపుగా బెండ్ కావడం జరుగుతుంది. అలాగే రివర్స్ అనమాట. ఒకవేళ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఇక్కడ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. చూద్దాం, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు ఇది పైన ఇక్కడ తీసుకుందాం, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. చూడండి ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. రేరర్ మీడియంలోకి వచ్చినప్పుడు అదేమవుతుంది, ఈ విధంగా బెండ్ కావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడము అబ్జర్వ్ చేస్తాం. ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇదే కాన్సెప్ట్ వల్లనే ఇక్కడ గ్లాస్ ల్యాబ్లో కూడా బెండింగ్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఈ లైన్ మనం ఏమంటామంటే, ఈ లైన్ ఏదైతే ఉందో లాస్ట్ ఫైనల్గా వచ్చినటువంటి రిఫ్రాక్టెడ్లో ఏదైతే ఉందో దీన్ని ఎమర్జెంట్ లైన్ అంటాం. ఎమర్జెంట్ రే అండ్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఈ ఎమర్జెంట్ రే తర్వాత ఇన్సిడెంట్ రే రెండు కూడా చూడండి ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తే ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. ఇది రెండు కూడా ప్యారలల్గా ఉండడము మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఈ బెండింగ్ ఎక్స్టెండెడ్ ఉంది కదా, ఇది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఎంతైతే టువర్డ్స్ నార్మల్ బెండ్ అయిందో ఇక్కడ అవే ఫ్రమ్ ద నార్మల్ కూడా అంతే బెండ్ అవుతుంది. సో ద ఎక్స్టెండ్ ఆఫ్ బెండింగ్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఎందుకంటే ఇది టువర్డ్స్ నార్మల్, అది అవే ఫ్రమ్ ది నార్మల్. చూడండి ఇక్కడ బెండింగ్ ఎంత బెండ్ టువర్డ్స్ నార్మల్ అయిందో అంతే బెండింగ్ అనేది అవే ఫ్రమ్ ది నార్మల్ అనేది జరుగుతుంది. దట్స్ వై ఎమర్జెంట్ రే అండ్ ఇన్సిడెంట్ రే ఆర్ parallel to each other. And see, the refraction of light follows some
లాస్, కొన్ని లాస్ను ఫాలో అవుతుంది. ఏ విధంగా అయితే రిఫ్లెక్షన్, ఏ విధంగా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉన్నాయో ఇక్కడ రిఫ్రాక్షన్ లాస్ అనమాట. సి ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్, ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే చెప్పాను ఇందాకనే, ఆఫ్ ఎనీ టూ గివెన్ మీడియమ్స్ ఆల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. చూడండి ఇక్కడ ఇది నార్మల్, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకే ప్లేన్ పైన ఉంటాయి అనమాట. సేమ్ ప్లేన్ పైన, ఒకే తలము పైన ఉండడము మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అగైన్ ఇక్కడ ఇది ఇన్సిడెంట్ అవుతుంది, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ అండ్ దిస్ ఈజ్ నార్మల్. సో ఆల్ ఇన్సిడెంట్, రిఫ్రాక్టెడ్ రే and normal lie on same plane. That is the first law of refraction. First law of what? Refraction. And second one, this is most important, the ratio of the sine. Sine ante mathematics lo manam sine vaadtam kada, adanamata. Sine of the angle of incidence. Angle of incidence untundi kada, idi angle of incidence I. And sine of the angle of refraction. Refraction ante R. రిఫ్రాక్షన్ ఈజ్ ఆర్ ఈజ్ కాన్స్టాంట్. ఆ రెండింటి యొక్క రేషియో అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. దట్ ఈజ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దట్ ఈజ్ సైన్ ఐ, యాంగిల్ అంటే సైన్ 30 degrees, సైన్ 0 degrees, ఈ విధంగా చెప్తాం కదా, అదనమాట. డివైడెడ్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దట్ ఈజ్ సైన్ ఆర్. ఈ రెండింటి యొక్క రేషియో అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, కాన్స్టాంట్గా ఉంటుంది. This constant is called what? That is the refractive index. Most important, baga gurtu pettukondi, refractive index. Refractive index of what? Second medium. అంటే ఇక్కడ ఇది మీడియం 1, ఇది 2 అనుకున్నాం అనుకోండి. ఈ మీడియం యొక్క, గ్లాస్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. ఒకవేళ నువ్వు దీంట్లో తీసుకునే అనుకోండి, ఇక్కడ ఐ, ఇక్కడ ఆర్ తీసుకునే అనుకోండి, ఇది ఫస్ట్ మీడియము, ఇది సెకండ్ మీడియం. అప్పుడు ఇది ఐ అనేది ఇక్కడ సైన్ ఐ గ్లాస్లో వస్తుంది, రిఫ్రాక్షన్ అనేది ఎయిర్లో వస్తుంది. అప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. సో వాట్ ఈజ్ సైన్ ఐ బై సైన్ ఆర్? ఇట్ ఈస్ ఏ కాన్స్టాంట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియంతో కంపారిజన్ చేస్తే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది అనమాట. ఏం ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే, ఇందాక మనం చూసాం కదా సైకిల్ స్పీడ్కి సంబంధించి మనకి ఎట్లాగైతే ఫ్రిక్షన్ ఎలా ఉంటుందో, ఫ్రిక్షన్ అనేది ఒక ఫ్యాక్టరో, దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్, దట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి మరి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకోవడము జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.